ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి. ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు, కనిపించేసామో కానీ. సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి, అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% అంటే 70%, 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు.